హలో అండి, నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి. అందుకే ఇంటి వంట తిందాం, ఆరోగ్యంగా ఉందాం. నేను మీ రాజ్యలక్ష్మి, లక్ష్మీ ప్రియా వెజ్ కుకింగ్ వీడియోస్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో ఒక వెరైటీ దోశలు అయితే చూపిస్తానండి. చాలా సాఫ్ట్గా, మెత్తగా, స్పాంజీగా ఉంటాయండి ఈ దోశలు మనము 2-3 రకాలుగా వేసుకోవచ్చు. క్రిస్పీగా వేసుకోవచ్చు, అలాగే ఇలా మెత్తగా స్పాంజీగా కూడా వేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా ఉంటాయి, చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా లైట్గా ఉంటాయి, తింటే హెవీగా ఉండవు. 1కి 4 లాగిచ్చేస్తారు ఈ దోశలు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ దోశలు ఎలా చేయాలో చూద్దాం. దీనికి రైస్ తీసుకోవాలండి. ఇవి రేషన్ బియ్యం అన్నా తీసుకోవచ్చు, దోశ రైస్ దొరుకుతాయి కదా బజార్లో, అవన్నా తీసుకోవచ్చు, మామూలు రైస్ అన్నా తీసుకోవచ్చు. నేను ఇక్కడ దోశ రైస్ అయితే తీసుకున్నానండి. ఈ దోశ రైస్ కాస్త పొట్టిగా గుండ్రంగా ఉంటాయి. ఈ 2 గ్లాసుల రైస్ తీసుకుంటే 1 గ్లాసు సగ్గు బియ్యం తీసుకోవాలండి. సగ్గు బియ్యంతో వచ్చే స్పెషల్ దోశలు అండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ బియ్యాన్ని విడిగా కడుక్కుని నానబెట్టుకోవాలి. అలాగే సగ్గు బియ్యం కూడా శుభ్రంగా కడుక్కుని నానబెట్టుకోవాలి. విడివిడిగా నానబెట్టుకోవాలండి. 2 గ్లాసుల బియ్యానికి 1 గ్లాసు సగ్గు బియ్యం తీసుకుని విడివిడిగా నానబెట్టుకోవాలి. 1కి 4-5 సార్లు కడుక్కుని శుభ్రంగా మంచినీళ్ళు పోసుకుని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. శుభ్రంగా కడుక్కుని 1 గ్లాసు పెరుగు వేసుకోవాలండి. పుల్లటి పెరుగైనా సరే, కమ్మటి పెరుగైనా సరే వేసుకోవాలి. వేసుకుని నానబెట్టుకోవాలి. బియ్యాన్ని రాత్రి నానబెట్టేసుకోవచ్చండి, లేదా 3 గంటలు నానితే సరిపోతాయి. తర్వాత ఇక్కడ పచ్చడి చేయడానికి చూపిస్తున్నానండి. వాక్కాయ, కొబ్బరికాయ వేసి పచ్చడి చాలా బాగుంటుందండి. ఇది దోశ, ఇడ్లీలోకి, అన్నంలో కూడా బాగుంటుంది. దోశల్లోకి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను. 1/2 కప్పు పల్లీలు వేసుకున్నాను. అలాగే కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, మీ కారానికి సరిపడా వేసుకోండి. నేను ఇక్కడ 4-5 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా చేసి వేసుకుంటున్నాను. తర్వాత ఈ పల్లీలు, పచ్చిమిరపకాయలు ఇలా మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. 1/2 చెక్క పచ్చి కొబ్బరి, అలాగే 1 గుప్పెడు వాక్కాయలు కట్ చేసి గింజలు తీసేసి వేసుకోవాలి. ఇంకా మీ పులుపుకి తగ్గట్టుగా వేసుకోవాలి. పులుపు తక్కువగా తింటే కొన్ని కాయలు తక్కువ వేసుకోండి. 4-5 వెల్లుల్లి రెబ్బలు, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. అన్నంలోకి అయితే కాస్త బరకగా మిక్సీ చేసుకోవాలండి. అన్నంలో తిని ఇలా ఉంటే, ఇలా దోశకి, ఇడ్లీలోకి అయితే మెత్తగా మిక్సీ చేసుకోవాలి. అలాగే 1 కప్పు కొత్తిమీర కూడా వేసుకోవాలండి, సన్నగా కట్ చేసి దాంతోపాటు మెత్తగా రుబ్బేసుకోవాలి. తర్వాత దీనికి తాలింపు పెట్టుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ కూడా వేగిన తర్వాత ఈ పచ్చడిలో కలిపేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే వాక్కాయ కొబ్బరి పచ్చడి రెడీ. ఈ పచ్చడిని మనం ఇప్పుడు దోశల్లోకి సర్వ్ చేసుకుంటాము. మీకు నచ్చిన పచ్చడితో మీరు ఈ దోశలను అయితే తినొచ్చు. తర్వాత ఇవి నానిపోయాయండి. బియ్యము, సగ్గు బియ్యం రెండింటినీ కూడా మనం మిక్సీ చేసుకోవాలి. కొద్దిగా సగ్గు బియ్యము, కొద్దిగా బియ్యము వేస్తూ మెత్తగా మిక్సీ చేసుకోవాలండి. చూడండి, ఇలా మెత్తగా చాలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. స్మూత్ బ్యాటర్గా గ్రైండ్ చేసుకుని 1 గిన్నెలోకి తీసుకోవాలి. మళ్ళీ ఇంకో వాయి వేసుకోవాలండి. బియ్యము అలాగే సగ్గు బియ్యము వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. రెండోసారి కూడా గ్రైండ్ చేసి గిన్నెలోకి తీసేసుకున్నానండి. 2 సార్లుగా రుబ్బుకున్నాను కదా, బాగా పిండంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇది ఊరే పని ఉండదండి, అప్పటికప్పుడే వేసేసుకోవచ్చు. బాగా కలిపేసాక మూత పెట్టి 10 నిమిషాలు నాననివ్వాలండి. 10 నిమిషాల తర్వాత వంట సోడా కానీ, ఈనో కానీ వేసుకోవాలండి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ ఈనో వేసుకున్నానండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కొద్దిగా నీళ్లు పోసి పిండంతా, ఉప్పు, ఈనో బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యానం పెట్టుకుని కాస్త ఆయిల్ వేసి టిష్యూ పేపర్తో కానీ, బట్టతో కానీ తుడిచి కావలసినంత పిండి వేసుకుని కావలసినంత మందంగా ఈ దోశలు అయితే వేసుకోవాలండి. చూడండి, పైన అంతా కన్నాలుగా స్పాంజీగా వచ్చింది దోశ. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ దోశలు సాఫ్ట్గా ఉంటాయి కదా, నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి. అలాగే పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు.
మా ఇంట్లో అయితే మనవరాలకు చాలా ఇష్టం అండి దోశలంటే. మామూలు దోశలైతే చిన్నవి 2 వేయమంటుంది. ఈ దోశలైతే చక్కగా 3 దోశలైనా తినేస్తుంది. అంత ఇష్టం తనకి. 2 వైపులా కూడా కాల్చుకోవాలి. అయితే ఈ దోశలు ఒకవైపు కాల్స్తేనే సరిపోతుందండి. కావాలంటే 2 వైపులా కూడా కాల్చుకోవచ్చు. నేను ఇక్కడ 2 వైపులా కూడా కాలుస్తున్నాను. మీరు ఇలా పిండి వేయగానే ఎక్కువ తిప్పకుండా మందంగా వేసుకుంటే ఒక్కవైపు కాల్చుకుంటే బాగుంటుంది. బన్ దోశలా వస్తాయి అవి. దోశ వేసి చూపిస్తున్నాను. మళ్ళీ ఇలా 2 వైపులా కాల్చుకుని నచ్చిన పచ్చడితో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ దోశ. బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుందండి. పిండి పొలవనక్కర్లేదు. అంతే అండి. ఈ విధంగా కావాల్సిన దోశలు వేసుకోవాలి. పైన కొద్దిగా ఆయిల్ వేసి కాస్త నీళ్లు చిలకరించి టిష్యూ పేపర్తో తుడవాలి, లేదా క్లాత్ తోటన్నా తుడుచుకోవాలి. ప్రతిసారి అలా చేస్తే దోశ బాగా వస్తుంది. పెనానికి అతుక్కోకుండా వస్తుంది. చుట్టూ 1 టీ స్పూన్ ఆయిల్ వేసి మూత పెట్టి కాల్చుకోవాలి. మూత తీసి చూద్దామండి. ఒక పక్క కాలిపోయింది, రెండో పక్క కాల్చుకుందాం. అంతే అండి. స్పాంజీగా, మెత్తగా, సాఫ్ట్గా ఉండే దోశలు ఈ విధంగా సగ్గుబియ్యంతో చేసుకున్నారంటే చాలా బాగుంటాయి. టేస్ట్ నార్మల్గా చేసుకునే దోశల కంటే ఈ దోశలు మరీ రుచిగా ఉంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. స్పాంజీగా, సాఫ్ట్గా ఉండే ఈ దోశల్ని ఒకసారి ట్రై చేయండి. చూడండి ఎంత సాఫ్ట్గా, స్పాంజీగా ఉన్నాయో. మీరు ఇంకా మందంగా కూడా వేసుకోవచ్చు. వాక్కాయి కొబ్బరి పచ్చడితో ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకసారి ఈ వాక్కాయి కొబ్బరి పచ్చడితో ఈ దోశల్ని తిన్నారంటే మళ్ళీ రుచి మర్చిపోరు, మళ్ళీ చేస్తూనే ఉంటారు. అంత రుచిగా ఉంటాయి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. అలాగే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మా వీడియోల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.